అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ఆంధ్రుడి ఆత్మఘోష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా కక్షగట్టున్నారంటే, రాష్ట్రాన్ని రాత్రికి రాత్రి సర్వనాశనం చేయాలి. అవకాశం ఉంటే పోలవరంని పేల్చేయాలి, అమరావతిని తగలబెట్టాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, రాష్ట్రం రక్తసిక్తం అవ్వాలి. ఒక రాజకీయ నిరుద్యోగికి పదవి రావాలంటే, వాడు అధికారంలోకి రావాలంటే 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఇంకొక రాజకీయ నిరుద్యోగికి ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలంటే ఇక్కడుండే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. వీళ్ళ ఇద్దరి ముఖ్య ఉద్దేశం, ఏకైక ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి. ఇదే వీళ్ళ ఉద్దేశం. నేను ఈరోజు కాదండి, దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకొని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా అయితే ఉగ్ర ముప్పు ఉందో అంతకి 10 ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి నీచ నికృష్టుల నుంచి ముప్పు ఉంది. వీళ్ళు హైరుకు తెచ్చుకున్నటువంటి చిల్లర మేధావిగాళ్ళు ప్రశ్న జోసెఫ్ గాడు, ఇంకొకడు ఉన్నాడు కర్ణాటకోడు, వాడు ప్రకాష్ రాజ్ గాడు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఒకడు తెలంగాణ వాడు, ఒకడు కర్ణాటకోడు. వీళ్ళకేం పని అండి ఆంధ్రప్రదేశ్లో? సరే, మీరు ఒక మతాన్ని ద్వేషిస్తున్నారు, ఆ మతాన్ని టార్గెట్ చేయండి. ఆ మతాన్ని అనుసరించే వ్యక్తుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఒక మతాన్ని దూషించే హక్కు మీకు ఏ రాజ్యాంగం కల్పించింది? ఏ సెక్షన్ మీకు ఆ హక్కు కల్పించింది? అంత నీచ నికృష్టమైనటువంటి దాడి చేస్తారా మీరు? మీరు సభ్యత సంస్కారం కలిగినటువంటి వ్యక్తులేనా? పోనీ ఎక్కడైనా సరే కుల వివక్ష ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందా? కర్ణాటకలో లేదా? తెలంగాణలో లేదా? తమిళనాడులో లేదా? ఎందుకు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీదనే గురి పెడుతున్నారంటే, వీళ్ళ ఇద్దరి రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగం కావాలి కాబట్టే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. మీరు చూడాలని వీళ్ళని ఎప్పుడు ఉండదండి, కానీ వాళ్ళే మీ కంటికి కనపడతారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మీకు ఫోన్ ఓపెన్ చేయడంతో వాళ్ళే మీ కంటి ముందు కనపడతారు. ఈజీగా వాళ్ళ ట్రాప్లో పడిపోతారు. ఎలా ట్రాప్లో పడిపోతారో చెప్తానేనండి. నిన్న మొన్నటి వరకు మనమంతా దేని గురించి మాట్లాడుకున్నామండి? ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తే బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది, మన రాజధానిని ఏ విధంగా నిర్మించుకోవాలి, పోలవరం ఎంత త్వరగా కంప్లీట్ కావాలి, విశాఖపట్నాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రాయలసీమలో బంగారు నిధులు పడ్డాయి, ఇది రాష్ట్రానికి ఒక అదృష్టం అని చెప్పి వీటి మీద చర్చించుకుంటున్నాం. ప్రభుత్వం త్వరగా అమరావతి కంప్లీట్ చేయాలి, ఇంకా సంక్షేమాలు తీసుకురావాలి, ఇంకా అభివృద్ధి తీసుకురావాలి, విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి, కేంద్రం నిధులు తీసుకురావాలి. ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. ఒకే ఒక్క సభ ఏలూరులో దళిత క్రిస్టియన్ మహాసభ ఏదో పెట్టారు. ఆ సభలో కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు అదన ప్రసంగి మాటలు మాట్లాడితే మొత్తం రాష్ట్రం మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేవాడు లేడు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడేవాడు లేడు. ఎవడో కోన్సిస్కా గొట్టంగాడు, వాడొక హిందూ వ్యతిరేకి, మతోన్మాది, కులపిచ్చిగాడు, వాడిని పట్టించుకుంటున్నారు ఈరోజు. మీరే ఆలోచించుకోండి, ఎంత నీచ నికృష్టానికి మనల్ని దిగదార్చారంటే ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచించేవాడు లేడు, మాట్లాడే నాలాంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకునేవాడు లేడు. ఈ పిచ్చినా కొడుకుల చుట్టూ ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని డైవర్ట్ చేసేసారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం మీద ఏ విధమైనటువంటి కుట్ర పన్నుతున్నారో. నేను ఈరోజు ఆ ప్రశ్నగాడి గురించి లేకపోతే ప్రకాష్ రాజ్ గారి గురించే నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ స్థాయికి నేను దిగజారదలుచుకోలేదు. కానీ ఇలాంటి యాక్టర్లని చాలామందిని తీసుకొస్తారు, రాష్ట్రం మీద ప్రయోగిస్తారు. ఇది కేవలం ట్రయల్ మాత్రమే. ఈ రావణ్ అనేవాడు, ఈ ప్రశ్న జోసెఫ్ అనేవాడు ఈరోజు మొదలుపెట్టిన యుద్ధం కాదు ఆంధ్రప్రదేశ్ మీద. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి టార్గెట్ చేశారు.
ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఈరోజు ఆ మహానుభావుడు ఏం చెప్పుకుంటున్నాడంటే, నేను దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాను అన్నాడు. మరి నువ్వు దళితుల హక్కుల కోసం, దళితుల మీద జరిగేటటువంటి దాడుల గురించి మాట్లాడేవాడివైతే డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో నడి రోడ్డు మీద అతన్ని దారుణంగా హింసించి ఆయన చావుకి కారణమైనప్పుడు తమరి నోరు ఏమైంది నాయన, నీ నోట్లో ఏం పెట్టుకొని నువ్వు? ఒక వ్యక్తి, ఒక దళిత యువకుడు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు అతని శిరోమండనం చేసి అతని చేత మూత్రం తాగిచ్చారు. మరి ఆ రోజు ఇదే రావణాసురుడు ఎక్కడ మూసుకొని కూర్చొని నాయన? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోనీ నేను ప్రశ్నిస్తున్నాను, నా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నావు. ఏం ప్రశ్నించావు నాయన? ఎన్ని ప్రశ్నించావు నువ్వు? ఈ దేని మీద పోరాటం చేసావు? నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, హిందూ మతాన్ని పచ్చి బూతులు తిట్టావు. ఈ విషయాలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటికి గుట్టకి వస్తాయా? కూటికి గుట్టకి పనికిరాని నీచ నికృష్టమైనటువంటి వితండవాదంతో ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల్ని మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకున్నారు అంటే ఇది ఉగ్రవాదం కాదా అని చెప్పి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడుగుతున్నాను. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరీ విజ్ఞప్తి చేసుకుంటాను, ఇలాంటి పేటీఎం గాళ్ళు, ఇలాంటి నీచ నికృష్టులు ఈ రాష్ట్రంలో వందల మంది దూరే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంగానే అభివృద్ధి చెందితే వాళ్ళ రాజకీయ పునాదులు కదిలిపోతాయి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. దాని ఉద్దేశంతోనే ఎంతకైనా తెగించే వాళ్ళని ఈ రాష్ట్రం మీద ప్రయోగిస్తారు. ఎన్ని కేసులైనా పెట్టుకోనండి, ఏవైనా చేయనివ్వండి, ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక కార్యకలాపాలు జరగాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బకొట్టాలి. కులాల మధ్య కుంపటి పెట్టాలి, మతాల మధ్య కుంపటి పెట్టాలి, ప్రాంతాల మధ్య కుంపటి పెట్టాలి. ఇందుకోసంగా ఈ ప్రశ్న జోసెఫ్ గారు లాంటి వాళ్ళు, అలాంటి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని ఇంకా వందల మందిని తిప్పుతారు రాష్ట్రం మీద. దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఇది నేను రెండోసారి కాదు, దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని, దయచేసి నా విజ్ఞప్తిని కూడా ఒకసారి పరిశీలిస్తారని మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.